ఏం చేయాలంటే ఇంకా బుక్ నేమ్ కూడా చూడకుండా బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ దొరికితే అక్కడ బిట్స్ చేస్తూ ఉండాలి. ఇంకా చాలా చాలా దొరుకుతాయి. జేఈ మెయిన్స్ లెవెల్ కూడా బాగానే ఉంటాయి, అడ్వాన్స్ అవసరం లేదు. ఈవెన్ సిపి జెడ్ సిపి వీటికైతే ఈవెన్ నీట్ బుక్ అయినా సరిపోతుంది. ఓకే, లైవ్ స్టార్ట్ చేశాను. మీటింగ్ ఈస్ బీయింగ్ లైవ్లీ లీవ్ స్టామ్ వచ్చింది. మళ్ళీ హోస్ట్ చేయాలా? హోస్ట్ చేసిన లీవ్ కావాలా? ఫైనల్ ఎండ్ చేసేయండి, వేరే క్లాస్ ఏం లేదు. ఓకే ఓకే, యు ఆర్ ది హోస్ట్ నౌ. 1 minute అన్న. రైట్ భయ్యా, థ్యాంక్ యూ వన్స్ అగైన్. 1 minute అన్న, కొద్దిగా లైన్ లో ఉండు. నేను స్క్రీన్ కింద చూసే వరకు ఓకే ఓకే, నో ప్రాబ్లం. షేర్ చేస్తున్నా. మీరు పిల్లలు చూసుంటారు, చిన్న సింపుల్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. ఇప్పుడు మనకి మేజర్ ఏంటంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉంటలేదు అయ్యా. అదే అంటే చాలా జామ్ లోనేమో కొంచెం టఫ్ ఉన్నాయి, కానీ ఇలా డైరెక్ట్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. కైనెటిక్స్ మేజర్ గా చూడాల్సింది మీరు కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, కెమికల్ కైనెటిక్స్, కాలిగేటివ్ ప్రాపర్టీస్, ఇంకా గ్యాస్ స్టేట్, సాలిడ్ స్టేట్ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ మీరు చూసారు కదా, ఆల్రెడీ చూసారు. 2 questions వచ్చాయి 22 సింప్లెస్ట్ క్వశ్చన్స్ అని. కాబట్టి ఫిజికల్ గుర్తుపెట్టేసుకోండి, ఫిజికల్ ఆర్గానిక్ చేస్తేనే మీకు సీట్ వస్తుంది. ఇన్ఆర్గానిక్ వదిలిపెట్టమని కాదు. ఇన్ఆర్గానిక్ దాదాపుగా సేమ్ ఉంటుంది, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంతా కూడా మనకి ఫిజికల్ అండ్ ఆర్గానిక్ తోనే చేంజ్ అవుతుంది. ఫిజికల్ చూడు భయ్యా, ఓకేనా? స్క్రీన్ షేర్ వచ్చిందా? స్క్రీన్ వస్తుంది. ఓకేనా? ఓకే భయ్యా. కాకపోతే స్లైడ్ మోడ్ అంటే నార్మల్ గా వచ్చింది. స్లైడ్ షో పెట్టండి. ఇప్పుడు ఓకే అంటే ఓకే, స్క్రీన్ కనపడుతుంది, బట్ నార్మల్ గానే ఉంది. అది స్లైడ్ షో షేర్ స్క్రీన్ ఇదే పెట్టాను. ఒక్క నిమిషం. అన్న కనపడుతుందా మీకు సెల్ ఫోన్ లో? ఓకే ఓకే సార్. ఎస్ సార్. ఓకే అంటే క్యారియన్ భయ్యా, క్యారియన్ సరిపోతే సెల్ లోనే చూసేది, పెద్ద స్క్రీన్ ఏం కాదు కదా. యూ కెన్ ఎక్స్ప్లెయిన్. ఓకేనా? సరే, స్లైడ్ షో పెట్టలేదు మీరు, యాక్చువల్లీ పెట్టండి. స్లైడ్ షో పెట్టాను. స్లైడ్ షోలో ఫ్రమ్ బిగినింగ్ క్లిక్ చేయండి, లేకుంటే ఫ్రమ్ కరెంట్ స్లైడ్ కానీ. ఒక్క నిమిషం. స్లైడ్ షోలోనే లెఫ్ట్ మోస్ట్. ఓకే, సరే ఉంచండి, కనిపిస్తుంది, నో ప్రాబ్లం. ఎందుకు? ఇట్స్ ఓకేనా? ఓకేనా, రైట్. కనిపిస్తుంది, రైట్. ఓకే కదా? ఓకే సార్. ఫ్రెండ్స్ రెస్పాండ్ కండి ఎవరన్నా. ఓకే అయితే నా ఆడియో వినిపిస్తుంది కదా? ఆడియో వినిపిస్తుందా? రైట్, థ్యాంక్ యూ. సో మన క్లాస్ లో మనం ఓకే అన్న, మేము స్టార్ట్ చేస్తాము. థ్యాంక్ యూ. సో లాస్ట్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేస్తుంటాం బేటా? ఎనీబడి? లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసిన టాపిక్స్ ఒకసారి చూస్తున్నారు మీరు. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ గురించి డిస్కస్ చేస్తుంటే, అవునా? అండ్ రేట్ ఆఫ్ రియాక్షన్, కరెక్ట్ ఆర్ నాట్? హలో, yes sir. రేట్ ఆఫ్ రియాక్షన్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం లాస్ట్ క్లాస్. ఇట్ ఓకే? రైట్. సో we are discussing about effect of temperature on rate of reaction, is it? మనం దీని గురించి డిస్కస్ చేస్తుంటాం, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రేట్ ఆఫ్ రియాక్షన్. ఇక్కడ ఒక టెంపరేచర్ కోషంట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం మనం. యు ఆర్ యూజింగ్ దట్. టెంపరేచర్ ఆఫ్ కోషంట్ మీన్స్ ఫర్ ఈచ్ 10 degrees centigrade ఏమవుతుంది? ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ బై 2 times అన్నాం చూడండి. 2 times. ద టెంపరేచర్ కోషంట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై mu. Mu means it is equal to, for example, we are measuring the temperature at 35 degrees centigrade. Means rate constant of reaction we measured at 35 degrees centigrade. Okay.
So this is K value, K 35 degrees centigrade, measured at 35 degrees centigrade, divided by K value measured at 25 degrees centigrade. Means we are measuring the rate constant at a difference of what? 10 degrees centigrade. If you calculate the ratio, that is called, what we call, it is called as what? Temperature coefficient it is. This is called as temperature coefficient. Okay. Next, here we were solving some problems also. For example, the rate constant of reaction is, rate constant of reaction at 25 degrees centigrade, suppose at 25 degrees centigrade, a rate constant of reaction is, if it is, let's say it is, for example, 5. What is the rate constant of reaction at 45 degrees centigrade? This type of question. What is the rate constant of reaction at 45 degrees centigrade? So in this connection, one value will be given to you. What is that value? Mu will be given. The mu value means temperature quotient. The temperature quotient of reaction is, let's say it is 2. What does it mean? Means if you raise the temperature of reaction by 10 degrees centigrade, the rate constant will become double. Here, you have to see the temperatures. See the 25 degrees centigrade to what? 45 degrees centigrade. In this, you divide this temperature range into what parts of what 10 degrees. Means 25 to, we say it is 35 degrees centigrade. Means for 10 degrees centigrade, 35 degrees centigrade, then 35 degrees centigrade to what? What is the final temperature? Hello? Hello? Sir. No, sir. Yes. 35 to 45 degrees centigrade is another 10 degrees centigrade. Screen వస్తలే సార్ Here, yes? స్క్రీన్ వస్తలే వినిపిస్తలేదా? స్క్రీన్ కనబడతలే సార్ స్క్రీన్ అది కనిపిస్తలేదా? ఈక్వేషన్ ఆఫ్ టెంపరేచర్ ఒకటే ఉంది 1 minute. నేను షేర్ చేసిన స్క్రీన్ ఏది కనిపించలేదా? ఉంది సార్, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. ఒక నిమిషం అండి. వస్తుందా ఇప్పుడు? ఇది ఓకే? ఓకే సార్. ఓకే. సో టెంపరేచర్ కోఎఫిషియంట్ 2 అన్నాను. మీరు లాస్ట్ క్లాస్ కూడా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన, ఒక 2-3 ప్రాబ్లమ్ మీరు చేశారు. ఎందుకంటే ఫర్ ఈచ్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఏమవుతుంది, రేట్ కాన్స్టెంట్ అనేది డబుల్ అవుతుంది జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది రియాక్షన్స్ లో. ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందండి. 25 డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి మీకు రేట్ కాన్స్టెంట్ ఇచ్చారు. ఇక్కడ రేట్ కాన్స్టెంట్ ఎంత అని ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇట్ ఈస్ 5. ఇది ఓన్లీ ఒక రఫ్ లెక్క, మీకు ఒక కాన్సెప్ట్ అర్థం కావడానికే చెప్తాను. K = 5. వాట్ ఈస్ ద రేట్ కాన్స్టెంట్ ఎట్ 45 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నాడు. వాట్ ఈస్ ద రేట్ కాన్స్టెంట్ ఎట్ 45 డిగ్రీ సెంటిగ్రేడ్? హియర్ ద mu value is given to you as 2. Mu is 2 అంటే అర్థం ఏంది? Temperature quotient is 2. అంటే for each 10 degree centigrade the rate will become double, 2 times. మరి 25 to 35 45 మీరు ఏం చేయాలి? You have to divide it by into 2 spans. 25 to మధ్యలో ఏమొస్తుంది, ఒక 10 degrees తీసుకుంటే 35 వస్తుంది. తర్వాత 35 to ఏమొస్తుంది, నెక్స్ట్ ఇట్ ఈస్ 45 వస్తుంది. అంటే 25 to 35 rate constant will increase by 2 times. Again 35 to 45 rate constant increase by 2 times. Means 2 into 2 how much? 4 times. Means if the rate constant at 25 degrees centigrade is 5, the rate constant at 45 degrees centigrade will be equal to, it will be equal to what? 5 into what we say it is 4. 5 into 4 means how much it is? It will be 5 into 4 is how much it will be? The rate constant becomes
20 times. That is 20. A new value will be 20. స్క్రీన్ మూవ్ అవ్వడం లేదు సార్. స్క్రీన్ పైన నేను రాసేది కనిపిస్తుందా లేదా? లేదు లేదు సార్, నో సార్, కనిపించడం Problem is లేదు there. సార్. కనిపించట్లేదు సార్. వన్ ప్రాబ్లం అదే, మీ నుండి రెస్పాన్స్ రావట్లేదు ఏంటి? ప్రాబ్లం ఏంటి? సింపుల్ 1 minute అమ్మా. కొట్టుకుంటా అలాగే. ఇది ఓకే కనిపిస్తుందమ్మా? ఇది ఓకే? ఫస్ట్ స్క్రీన్ అండి. చేంజ్ అయిందా? నో సార్, కాలేదు. స్క్రీన్ ఓకే సార్, కనిపిస్తుంది బట్ మూవ్ అవ్వట్లేదు సార్. నేను మూవ్ చేస్తున్నాను మరి. ప్రాబ్లం ఏముంది మరి? ఇప్పుడు మూవ్ అవుతుందా అండి? నో సార్. ఇప్పుడు అయింది సార్. అయింది సార్. గ్రాఫ్ వచ్చిందా? వచ్చింది సార్. నెక్స్ట్ వచ్చింది సార్, నెక్స్ట్ వచ్చింది. ఓకే ఓకే నా ఓకే సార్. రైట్. సో స్క్రీన్ ఓకేనా అమ్మా? స్క్రీన్ ఓకే సార్. ఎస్ సార్. గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తున్నారా? వినిపిస్తుందా? గ్రాఫ్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఎస్ ఎస్. సో ఫర్ ఈచ్ 10 degrees centigrade డబుల్ పెట్టాలండి. నెక్స్ట్ యు సీ దిస్ గ్రాఫ్ వన్స్ అగైన్. ఈ గ్రాఫ్ లో why the rate of reaction increased by 2 times for each 10 degrees centigrade? అంటే రీజన్ ఏం చెప్తారు? Because the number of molecules possessing high kinetic energy will become double if you raise the temperature by 10 degrees centigrade. ఇక్కడ బ్లూ షేడ్ కనిపిస్తుందా గ్రాఫ్ లో? బ్లూ షేడ్ ఉన్నది ఏమైందంటే దిస్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ 25 degrees centigrade. After increasing 10 degrees centigrade, the number of molecules possessing this kinetic energy become double. అంటే మీరు లెక్క పెట్టాల్సింది బ్లూ ప్లస్ రెడ్, రెండు రీజన్స్ ఏరియాస్ రెండు కలిపి లెక్క పెట్టాలి. అంటే దాదాపు అది ఏమైంది? దట్ బికమ్స్ వాట్? డబుల్. కనుక రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది కూడా ఏమవుతుందంటే దట్ బికమ్స్ డబుల్. దట్ ఈస్ ద రీజన్ వై ద రేట్ ఆఫ్ రియాక్షన్ rate constant of reaction will increase by 2 times when you increase the temperature by 2 times. So this was the equation in last class we were discussing. K is equal to A into e power minus A by RT. Okay na? Yes. What is A? Frequency factor. What is EA? EA is activation energy. Correct or not? This EA is activation energy. Actually small a should be there. EA is activation energy. What is the meaning of activation energy? Yes. What is the meaning of activation energy? It is the energy possessed by the molecules. When they collide with each other, they will form the products. The activated molecule will possess the activation energy. Is it? So graphically we can show this one. Are you observing the graph or not? Are you observing the graph or not? Hello? Yes sir. Yes, yes. So what is this energy called? Red line. This energy called as what?
రెడ్ లైన్ తో కనిపిస్తుంది కదా, దిస్ ఈస్ కాల్డ్, Average it is not activation energy. We said that it is threshold energy. threshold. Threshold energy, it energy, minimum energy required for the reactant to form the products. This we say it is energy of normal molecules, En. Let's say for our convenience, let's say it is En, energy of normal molecules. Means it is average energy of the reactants at given temperature. Now the difference between these two, means the gap between these two, this is called what we say it is now, activation energy, EA. Activation energy, EA. This is activation energy for the reaction where the reactants are converting into products. So we say this is activation energy of forward reaction. This is activation energy of what? Forward reaction. Now you see the for backward reaction, what happened in the backward reaction? The products will convert into reactants. That's why the activation energy is this one. So this is called as activation energy of backward reaction, EAB, activation energy of backward reaction. If you observe the graph, what is the relation between the energy of reactants and products? Which is greater? Energy of reactants and products, which is greater? Which is greater here? Reactants. దేని ఎనర్జీ ఎక్కువ ఉంది ఇక్కడ, ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ ఆ ప్రొడక్ట్స్ కా? మీ గ్రాఫ్ అబ్జర్వ్ చేశారు కదా, ఏదండి? You see the reactants are higher energy, at higher energy range, whereas the products are this one, is it? Products ఇక్కడ ఉంది ఇట్లా, this is a lower energy. Means higher energetic reactants are converting into lower energetic products. Correct or not? అంటే ఎనర్జీ రియాక్టెంట్స్ ఎక్కువ ఉంది, ప్రొడక్ట్స్ తక్కువ ఉంది. So high energy system converted into lower energy, means what happened? The energy releases. How much energy releases here? This is called delta, not delta G. You have to say that this is delta H. This is a diagram downloaded from internet, delta H. So this is energy gap. Okay, this is energy gap. Means this energy releases. Means this graph actually explains which reaction is it, exothermic or endothermic? It is what type of reaction? Exothermic. Exothermic. Because energy of reactants are high, is high. Energy of product is low. High energy reactants converts into low energy. That's why heat will release. So it is exothermic reaction. In exothermic reaction, remember, EAF will be less than EAB. EAF will be less than what? EAB. Next, you see this one, two reactions have given, endothermic and exothermic. You can see the activation result of both. What is the relation between the exothermic and endothermic relation? This is what for endothermic reaction, whereas this is what? EAF. EAF ante activation energy of forward reaction. We said that this is the threshold energy. This we call it as threshold energy. So what is EAB? EAB is this one. This we call it as EAB, activation energy of backward reaction. Sir, slide change. Sir, slide change. కాలేదా? కాలేదు సార్. ఏం ప్రాబ్లం ఏమొస్తుంది? ఇట్ ఓకే? No, sir. స్టక్ అవుతుంది. ఇప్పుడు ఓకే సార్. మరి షేర్ చేస్తే ఎందుకు రావట్లేదు? ఇది ఓకే బాబు? ఇప్పుడు Yes, ఓకే sir. సార్. ఇప్పుడు టూ రియాక్షన్ సంబంధించిన గ్రాఫ్స్ వచ్చాయా? ఎండోథర్మిక్ అండ్ ఎగ్జోథర్మిక్. No, sir. రాలేదు సార్. ఎండోథర్మిక్ అండ్ ఎగ్జోథర్మిక్ రాలేదు.
Concept of activation. ఇంకా అదే ఉంది. ఎందుకు ఇది మూవ్ అవుతలేదు? మళ్ళీ లెఫ్ట్ అవుతే కోస్ట్ కావడానికి కష్టం ఉంది. 1 minute.
హలో హలో సార్ కనిపిస్తుందా? స్క్రీన్ షేర్ అవుతుందా? స్క్రీన్ మూవింగ్ అవుతుంది సార్ ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా ఎండోధర్మిక్ అండ్ ఎగ్జోధర్మిక్ అని? ఓకే సార్. ఓకే మేడం, సారీ ఫర్ ది ఇన్కన్వీనియంట్, ఇక్కడ ప్రాబ్లం ఉండే. ఓకే, సో యు సీ దిస్ టూ రియాక్షన్స్ అండి, ఎండోధర్మిక్ అండ్ ఎగ్జోధర్మిక్ రియాక్షన్ చూస్తున్నారా? సో దీని మీద ప్రాబ్లం సార్ తెలుగు చెప్పండి సార్, అర్థం కావట్లేదు. అవునా? ఓకే తెలుగు మీడియం క్యాండిడేట్స్ ఉన్నారు సార్. ఓకే ఓకే అలా ఓకే థ్యాంక్ యూ ఇక్కడ సార్. ఇది ఎండోధర్మిక్ అంటే అర్థమే ఉష్ణగ్రాహక చర్యలు, ఎగ్జోధర్మిక్ రియాక్షన్ అంటే ఉష్ణమోచక చర్యలు. ఉష్ణగ్రాహక చర్యలు, ఉష్ణమోచక చర్యలు. ఉష్ణగ్రాహక చర్యల్లో ఎలా ఉంటదంటే రియాక్టెంట్స్ యొక్క ఎనర్జీ తక్కువ ఉంటుంది, లో. వేరే ద ఎనర్జీ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ఎలా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. హై ఎనర్జీ విల్ బి దేర్ ఫర్ ప్రొడక్ట్స్, ఫర్ రియాక్టెంట్స్ ఇట్ విల్ బి లో ఎనర్జీ. అంటే సిస్టమ్ ఎలా కన్వర్ట్ అవుతుంది రియాక్షన్ లో? లో ఎనర్జెటిక్ రియాక్టెంట్స్ ఆర్ కన్వర్టింగ్ ఇంటూ హై ఎనర్జెటిక్ ప్రొడక్ట్స్. అంటే తక్కువ శక్తి ఉన్నటువంటి రియాక్టెంట్స్ ఇవి ఎక్కువ శక్తి ఉన్న ప్రొడక్ట్స్ గా మారుతున్నాయి. మరి ఎలా మారుతాయి తక్కువ శక్తి ఉన్నటువంటి రియాక్టెంట్స్ ఎక్కువ శక్తి ఉన్న ప్రొడక్ట్స్ గా? అంటే బై అబ్జార్బింగ్ ఆఫ్ హీట్, ఉష్ణాన్ని గ్రహించటం వల్ల. కనుక ఈ రెండింటికి సంబంధించినటువంటి మీరు డిఫరెన్స్ చూస్తే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? యు సీ, ఇది ఎనర్జీ ఏంది, ఇది దిస్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్ యొక్క ఎనర్జీ. ఇదేంది ఎనర్జీ ఆఫ్ ప్రొడక్ట్స్. దీనికి సంబంధించిన ఎనర్జీ ఇంత అబ్జార్బ్ అయిందని అర్థం. అంటే దిస్ వి కాల్ ఇట్ యాజ్ వాట్, దీన్ని ఏమంటాం మనము? ఎంథాల్పీ చేంజ్, చర్య యొక్క ఎంథాల్పీ మార్పు అంటాం, డెల్టా హెచ్. అంటే ఉష్ణగ్రాహక చర్యలో ఎండోధర్మిక్ రియాక్షన్స్ లో ఫార్వర్డ్ రియాక్షన్ సంబంధించిన యాక్టివేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. దిస్ ఇస్ లార్జర్ దెన్ ద యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. ఎందుకంటే గుర్తుంచుకోవాలి, ఇక్కడ థ్రెషోల్డ్ ఎనర్జీ అనేది ఫార్వర్డ్ రియాక్షన్ కైనా బ్యాక్వర్డ్ రియాక్షన్ కైనా సేమ్ ఉంటుంది. దిస్ వి కాల్ ఇట్ యాజ్ వాట్, థ్రెషోల్డ్ ఎనర్జీ, థ్రెషోల్డ్ శక్తి అంటాం. కనుక ఇదేమో ఈఏఎఫ్ అంటాం. ఈఏఎఫ్ అంటే ఫార్వర్డ్ రియాక్షన్ సంబంధించింది, పురోగామి చర్య యొక్క ఈఏ యాక్టివేషన్ ఎనర్జీ. ఇది తిరోగామి చర్యకి యాక్టివేషన్ ఎనర్జీ. కనుక ఈ రెండు ఈక్వల్ కావాలంటే ఈ గ్యాప్ ఉంది చూడండి, దిస్ ఇస్ ద ఎనర్జీ అబ్జార్బ్. ఈ ఎనర్జీ మనం సప్లై చేయాల్సి వస్తుంది. ఎండోధర్మిక్ రియాక్షన్ సంబంధించినటువంటి గ్రాఫ్ ఇది. అలాగే ఎగ్జోధర్మిక్ రియాక్షన్ సంబంధించిన గ్రాఫ్ చూడండి, ఇక్కడ ఎనర్జీ రియాక్టెంట్స్కి ఎలా ఉంది, శక్తి ఎక్కువ ఉంది. ఇక్కడ ప్రొడక్ట్ సంబంధించిన శక్తి తక్కువ ఉంది. అంటే హై ఎనర్జెటిక్ రియాక్టెంట్స్ ఏమవుతున్నాయి, లో ఎనర్జెటిక్ ప్రొడక్ట్ గా మారుతున్నాయి. ఎలా సాధ్యం అది? మరి బై రిలీజ్ ఆఫ్ హీట్. ఎంత ఎనర్జీ రిలీజ్ అయిందంటే దిస్ ఈస్ ద ఎనర్జీ రిలీజ్. వి కాల్ ఇట్ as డెల్టా హెచ్ ఆఫ్ రియాక్షన్. ఈ గ్యాప్ ఉంది కదా, దిస్ ఈస్ కాల్డ్ డెల్టా హెచ్ ఆఫ్ రియాక్షన్. అంటే ఎగ్జోధర్మిక్ రియాక్షన్ కి ఈఏఎఫ్ పురోగామి చర్యకు సంబంధించిన యాక్టివేషన్ ఎనర్జీ తక్కువ, తిరోగామి సంబంధించిన యాక్టివేషన్ ఎనర్జీ ఎక్కువ. ఇది తక్కువ, ఇది తక్కువ. వేరాజ్ మనకు తెలుసు కదా, దిస్ ఈజ్ అ థ్రెషోల్డ్ ఎనర్జీ. సో దిస్ ఈజ్ యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. అంటే వాట్ ఈస్ ఎనర్జీ రిలీజ్డ్, దిస్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్. ఈ గ్యాప్ అనమాట. మనం ఇక అవతల సైడ్ రెడ్ మార్క్ తో చూపించాం, మనం ఇక్కడ కూడా చూపించవచ్చు, దిస్ ఎనర్జీ రిలీజ్డ్. అంటే ఈఏబి ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ ఈఏబి. EAB is equal to, this is EAB is equal to ఏమంటాము, EAF, ఇది EAF ప్లస్ డెల్టా హెచ్. EAF ప్లస్ ఇది EAF ప్లస్ డెల్టా హెచ్. EAB is equal to, this is EAB. EAB is equal to EAF ప్లస్ డెల్టా హెచ్. ఇక్కడ చూస్తే ఎండోధర్మిక్ లో ఉష్ణగ్రాహక చర్యలో ఈఏఎఫ్, ఇది ఈఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఏమన్నాం, దిస్ ఇస్ థ్రెషోల్డ్ ఎనర్జీ అన్నాం. ఈఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఇదేంది ఈఏబి ప్లస్ డెల్టా హెచ్. కనుక దీని మీద ఏమైనా ప్రాబ్లమ్స్ మనకు అడిగినప్పుడు మనం ఈజీగా ఏది సాల్వ్ చేయొచ్చు అన్నమాట, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కానీ ఈ రిలేషన్స్ మీరు గుర్తుంచుకోవాలి. దిస్ రిలేషన్స్ హ్యావ్ టు రిమెంబర్ వాట్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, వెన్
K values are given. K and the rate constants. When the rate constants are given at two different temperatures. ఇక్కడ చూడండి K1 అనేది రేట్ కాన్స్టెంట్. ఎక్కడ మెజర్ చేయబడింది? K1 రేట్ కాన్స్టెంట్ అనేది ఇది T1 టెంపరేచర్ దగ్గర మెజర్ చేయబడింది. K2 అనేది రేట్ కాన్స్టెంట్ ఇంకోటి. ఈ K2 this is measured at what temperature? This is measured at T2 temperature. From Arrhenius equation, both of these can be related by this equation. Very, very important. Log K2 by K1 is equal to EA by 2.303 R 1 by T1 minus 1 by T2. చూడండి K2 by K1 ఉంది, ఇక్కడేమో T1 minus T2 డినామినేటర్ లో. కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ. ఓకే, సో R అంటే ఏంటండి? వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ R? R by is what we say? R is ఏమంటాం R ను? సార్వత్రిక వాయు స్థిరాంకము, గ్యాస్ కాన్స్టెంట్ అదే కదా. మరి మీరు ఆప్షన్స్ చూసుకోవాల్సి వస్తుంది. ఆప్షన్స్ ఒకవేళ మీకు ఇక్కడ ఏమైందంటే ప్రాబ్లం ఎలా అడుగుతాడు? K1 K2 వాల్యూస్ ఇస్తాడు ప్రాబ్లంలో, అలాగే T1 T2 కూడా ఇస్తాడు. తెలియని విలువ ఏంది చెప్పండి ఇక్కడ? ఆర్ విలువ తెలుసు కదా నీకు, సార్వత్రిక వాయు స్థిరాంకం అన్నావు కదా, దాని విలువ తెలుసు నీకు. ఎంత ఉంటది సార్వత్రిక వాయు స్థిరాంకం విలువ? 8.314. yes, 8.314. 8.314 కి యూనిట్స్ ఏంటివండి? జౌల్స్ కదా. జౌల్స్ మోల్ ఇన్వర్స్ అండ్ కెల్విన్ ఇన్వర్స్. జౌల్ మోల్ ఇన్వర్స్ అండ్ కెల్విన్ ఇన్వర్స్. అంటే నీకు ఆర్ కూడా తెలుసు. చూడండి K1 తెలుసు, ప్రాబ్లంలో ఇస్తాడు. K2 ప్రాబ్లంలో ఇస్తాడు. T1 ఇస్తాడు, T2 ఇస్తాడు. ఆర్ తెలుసు. అంటే మీరు కనుక్కోవాల్సింది ఏంది? వాట్ యు హావ్ టు యాక్టివేషన్ అనేది కనుక్కోవడం. అంటే ఈ ఈక్వేషన్ యొక్క యూజ్ ఏంది అంటే యూ కెన్ ఫైండ్ ద యాక్టివేషన్ ఎనర్జీ. ప్రాబ్లం ఇచ్చినప్పుడు సింప్లీ సబ్స్టిట్యూషన్ చేసి మీరు ఏ విలువ క్యాల్కులేట్ చేయాల్సి వస్తుంది. దీనికి కొన్ని చిన్న చిన్న లార్థం వాల్యూ మనకు నోటికి పెట్టుకుంటే కొద్దిగా ఈజీగా మనం ఏం చేయొచ్చు, వాటిని ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ 2 ఎంత చెప్పండి? మీరు లాగ్ K2 by K1 చేసినప్పుడు మీకు లాగ్ 2 అని వచ్చింది అనుకుందాం. మరి లాగ్ 2 విలువ నీకు తెలిసి ఉండాలి కదా. ఎంత లాగ్ 2 వాల్యూ? 3.3010. గుర్తుపెట్టుకోవాలి, అది 0.3010. 0.3010 గుర్తుపెట్టుకోండి. లాగ్ 2 ఎంత అండి? ఈ చిన్న చిన్న విలువలు కొన్ని మనకు తెలిసి ఉండాలి. అక్కడ ప్రాబ్లంలో ఇవ్వడు. ఇక్కడ నేను స్క్రీన్ మీద ఏది మౌస్తో రాస్తున్నా కనుక ఒక్కసారి అంత నీట్గా రాకపోవచ్చు. బట్ ద వాల్యూ ఇస్, మీరు నోట్బుక్ కానీ పెన్ కానీ ఉంటే యూ కెన్ నోట్ ఇట్. 0.3010. వాట్ ఈస్ లాగ్ 3 వాల్యూ? లాగ్ 3 అలాగే 0.4771. 0.4771. లాగ్ 4 వాల్యూ 0.6020. లాగ్ 4 వాల్యూ. లాగ్ 5 ఎంత అండి? వాట్ ఇస్ లాగ్ 5? లాగ్ 5 అనేది వస్తే మీకు లాగ్ K2 by K1 చేసినప్పుడు లాగ్ 5 వచ్చింది అనుకున్నాం. అప్పుడు ఎంత రాస్తారు? మరి ఆ వాల్యూ ఎంత? 0.6990. అంటే 0.7 అనుకోండి. 0.6990. కనుక ఈ లాగ్ 2, లాగ్ 3, లాగ్ 4, లాగ్ 5 వాల్యూస్ మీకు తెలిస్తే కొంత మ్యాక్సిమం ప్రాబ్లమ్ చేయొచ్చు మనం. సో దీస్ థింగ్స్ యూ హావ్ టు రిమెంబర్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, రైట్? నెక్స్ట్ గ్రాఫికల్గా ఎలా డిటర్మైన్ చేస్తాం? ఇంతకుముందు మనము అర్హీనియస్ ఈక్వేషన్ మనం చూసినప్పుడు, యు సీ దిస్ అర్హీనియస్ ఈక్వేషన్ వేర్ ప్రీవియస్ స్లైడ్స్ లో వెళ్తున్నా. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఇక్కడ వాట్ వీ కెన్ రైట్ ఇట్ ఈస్, యాక్చువల్లీ దీనికి లాగరిథం అప్లై చేద్దాం. దీనికి లాగరిథం అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది చూడండి. log k is equal to, this is log k is equal to how much? Log a plus, it is log a. ఇది అర్హీనియస్ బేసిక్ ఈక్వేషన్ కదా, దీనికి లాగరిథం అప్లై చేస్తున్నాం. log a వస్తుంది మైనస్, ఎందుకంటే స్మాల్ ఈ ఉంది కనుక ఇట్ బికమ్స్ వాట్? మైనస్. ఇప్పుడు దట్ విల్ బి EA by 2.303 RT. EA divided by, this is 2.303. It will be 2.303.
2.303 R into 1 by T. This is 1 by, I am writing it as T. So this equation is present in the form of what? Y is equal to, ఇది ఎలా ఉంది అంటే mx plus c ఫామ్ లో ఉంది. mx plus c ఫామ్ లో ఉంది. y is equal to mx plus c. అంటే ఇక్కడ హియర్ సపోజ్ ఇఫ్ యూ సీ ది x వాల్యూ అనేది ఏంటి అండి 1 by t. ఇది log k అనేది దేంట్లో తీసుకుంటున్నాం? y యాక్సిస్ మీద తీసుకుంటాం. x యాక్సిస్ మీద 1 by t. అంటే టాంజెంట్ వాల్యూ ఎంత ఉంది? m వాల్యూ అనేది EA by 2.303k ఉంది. కాకపోతే ఇది ఏది నెగిటివ్ లో ఉంది. కనుక గ్రాఫ్ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి అర్హీనియస్ ఈక్వేషన్ సంబంధించిన గ్రాఫ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ విల్ బి ఏ స్ట్రేట్ లైన్ విత్ నెగిటివ్ స్లోప్. అది ఎలా ఉంటుందంటే దట్ విల్ బి ఏ స్ట్రేట్ లైన్ విత్ నెగిటివ్ స్లోప్. ఇలా వస్తుంది log k వర్సెస్ 1 by t గిరిస్తే. సో విల్ బి -EA by r. ఇక్కడ ఏముంది చూడండి, lnk అంటే ఇది బేస్ ఏమున్నట్లు ఇక్కడ ఈ ఉన్నట్టు స్మాల్ ఈ ఉంది అని అర్థం. అలాగే ఒకవేళ గ్రాఫ్ మీరు LOG log k వర్సెస్ ఇక్కడ log k కు గీస్తే అంటే y యాక్సిస్ మీద log k తీసుకుంటే అప్పుడు ఈ స్లోప్ వాల్యూ అనేది ఏమైతుంది? ఈ స్లోప్ వాల్యూ అనేది EA డివైడెడ్ బై 2.303r అవుతుంది. EA డివైడెడ్ బై స్లోప్ అనేది 2.30 అంటే ఎందుకంటే బేస్ ని మీరు బేస్ 10 లోకి మార్చుతున్నారని అర్థం. lnk ఉంటేనేమో స్లోప్ -EA by r. అలా కాకుండా LOGK log k ఉంటే y యాక్సిస్ మీద log k వర్సెస్ 1 by 2 ఉంటే ఇట్ గివ్స్ ఎ స్ట్రేట్ లైన్ విత్ నెగిటివ్ స్లోప్. కానీ స్లోప్ ఎంతకి ఈక్వల్ అవుతుంది? -EA by 2.303 అని గుర్తుంచుకోండి. కనుక దీని మీద కూడా ఒక ప్రాబ్లం మీకు ఇవ్వచ్చు. ఏమని ఇస్తాడు? ప్రాబ్లం ఎలా ఇస్తాడు? ఇన్ ద గ్రాఫ్ ఆఫ్ log k వర్సెస్ 1 by t అంటే log k మరియు 1 by t మధ్య గీసిన గ్రాఫ్ లో వచ్చిన సరళ రేఖ యొక్క వాల్యూ మీకు ఇస్తాడు. సమ్ వాల్యూ ఇస్తాడు. సపోజ్ నేనేమనుకుంటున్నా, ఈ వాల్యూ అనేది ఒక -2 అనుకుంటా. -2 అంటే ఆ -2 అనేది దేనికి ఈక్వల్ అయింది? ఇప్పుడు -EA by 2.303కి ఈక్వల్ అయింది. సో ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయితే అంటే ప్లస్ బికమ్స్. నా వాట్ ఈస్ EA అంటే ఏంది? రెండింటిని మల్టిప్లై చేయాలి. 2 into 2.303 అంటే అర్థమైంది స్లోప్ ఇంటూ 2.303. స్లోప్ ఇంటూ 2.303. ఓకే, స్లోప్ ఇంటూ 2.303 దట్ గివ్స్ ద EA యాక్టివేషన్ ఎనర్జీ. చర్య యొక్క ఉత్తేజిత శక్తి అవుతుంది. చర్య యొక్క ఉత్తేజిత శక్తి ఎంతకు సమానం అవుతుంది? గ్రాఫ్ లో మీకు ఎగ్జామ్ పేపర్ లో ఒకవేళ స్లోప్ ఇస్తే అంటే సరళ యొక్క వాల్ ఇస్తే ఆ స్లోప్ ను దేంతో మల్టిప్లై చేయాలి మీరు? దట్ మస్ట్ బి మల్టిప్లైడ్ విత్ వాట్? 2.303తో మల్టిప్లై చేయండి. చేస్తే అది మీకు ఏమవుతుంది? చర్య యొక్క ఉత్తేజిత శక్తి అవుతుంది. స్లోప్ సంబంధించినటువంటి వాట్ ఇంటూ కనుక R యొక్క యూనిట్స్ 2.303. ఇంకొకటి ఫ్యాక్టర్ మర్చిపోయినాం ఇక్కడ. ఇంకోటి ఏముంటుంది? R. స్లోప్ ఇంటూ 2.303r. ఇచ్చిన స్లోప్ ను 2.303r తో మల్టిప్లై చేయండి. R మీరు క్యాలరీలో తీసుకుంటే EA క్యాలరీలో వస్తుంది. R ను మీరు జౌల్లో తీసుకున్నారనుకోండి EA కూడా జౌల్స్ లో వస్తుంది. మీరు తీసుకున్న R యొక్క యూనిట్స్ ను బట్టి ఓకే EA విలువ అనేది వస్తుంది. ఓకేనా? వింటున్నారండి? హలో, ఓకే సార్. ఓకే సార్. ఒక ప్రాబ్లం నోట్స్ ఉన్నాయా మీ దగ్గర? నోట్స్ ఉన్నాయా ఇప్పుడు? ఉన్నాయి సార్. ఒక ప్రాబ్లం చెప్పనా? ఓకే సార్. చేస్తారా? ఆల్ ఆఫ్ యు రెడీ? ఓకే సార్. ఓకే, ప్రాబ్లం తెలుగులో చెప్తా. ముందు log k మరియు 1 by t మధ్య గీచిన గ్రాఫ్ లో నోట్ చేయండి. log k మరియు 1 by t మధ్య గీచిన గ్రాఫ్ లో log k మరియు 1 by t మధ్య గీచిన గ్రాఫ్ లో సరళ రేఖ వాలు 0.5 అయితే చర్య ఉత్తేజిత శక్తి క్యాలరీల్లో ఎంత?
చర్య ఉత్తేజ శక్తి క్యాలరీల్లో ఎంత? సో తెలుగు వాళ్ళు ఆన్సర్ చేయండి. ఇంగ్లీష్ వాళ్ళు చూడండి. ద స్లోప్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ ఇన్ ద గ్రాఫ్ log k versus 1/t is the slope of the straight line in the graph log k versus 1/t is 0.5. The activation energy of reaction in calories, how much? We calculate the activation energy of reaction in calories. 1.1. 1.1. One of the student got 1.1. I am writing this answer here, 1.1. Okay. Anybody same? 1.15 sir. మిగతా వాళ్ళకి 1.15 వచ్చింది. ఇంకోటి 1.15 అంటే రెండు దాదాపు సమానం అనుకుందాం. నెక్స్ట్ అండి. -1. అయితే నేను ఇచ్చిన స్లోప్ లో -0.5 అని పెట్టుకోండి. స్లోప్ ఈజ్ -0.5 బెటా. స్లోప్ ఈజ్ -0.5. సో యాక్టివేషన్ ఎనర్జీ ఫార్ములా మీకు ఇక్కడ ఉంది స్క్రీన్ మీద. EA = స్లోప్ ఎంత అని చెప్పా? -0.5 సార్. 0.5 మీరు పర్మిషన్ ఇస్తే నేను ఏం చేస్తా అంటే జస్ట్ ఐ విల్ రైట్ ఇట్ యాజ్ వాట్ 1/2 రాసుకోవచ్చా? 0.5 1/2 రాసుకోవచ్చా లేదా? ఓకే సార్. ఎస్. సో అలా మనం కొన్ని ట్రిక్స్ 1/2 తీసుకుంటాం. -1/2 నెగిటివ్ స్లోప్ అది కనుక మీకు వచ్చినటువంటి ఆ నెగిటివ్ స్లోప్ ఉంది కనుక ఇది పాజిటివ్ తీసుకుంటాం. ఎస్ ఇంటూ 2.303 ఉంది కదా. ఎస్ ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది 3.303. ఈ 2.303 దేంతో మల్టిప్లై చేయాలి? క్వశ్చన్ దేంట్లో అడిగింది? యూనిట్స్ లో. ఏ యూనిట్స్? క్యాలరీస్ అంటే 6 వేలు ఎంత తీసుకోవాలి? 2 క్యాలరీస్. అవునా? ఎస్ కనుక ఇక్కడ క్యాన్సిల్ ఏమేమవుతున్నాయి? 2 క్యాన్సిల్. ఎంత ఆన్సర్? మీ ఆన్సర్ 303 క్యాలరీస్. దట్ ఈస్ యువర్ ఆన్సర్. మైనస్ ఇక్కడ మైనస్ అంటే స్లోప్ అనేది మైనస్ లో ఉంది అంటే ఇక్కడ మీరు ఫార్ములా ఏం తీసుకోవాలి? ఈ ఫార్ములా అనేది మైనస్ ఆఫ్ మైనస్ తీసుకోవాలి. ఇది మైనస్ ఆఫ్ మైనస్ అంటే నేను ఏం చేసిన ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఆఫ్ మైనస్ ఉన్నందుకు ఏమి ఇండికేట్ చేసిన? ప్లస్ చేసిన. ఓకేనా? సో ఇట్లా స్లోప్ ను మీరు ఏంటంటే 2.303 తో మల్టిప్లై చేయండి. R అనేది క్యాలరీలో 2 వచ్చింది. మీరు స్లోప్ 1/2 0.5 1/2 2 క్యాన్సిల్ అయ్యింది. 2.303 వచ్చింది. గుర్తుంచుకోండి EA ఎప్పుడు మైనస్ లో ఉండదు. అంటే ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ ఏంది? -EA = అంటే ఇక్కడ మీకు వచ్చిన వాల్యూ మైనస్. ఈ మైనస్ కలిపి రెండు కలిపి ఏమైనా అంటే అక్కడ మీకు ప్లస్ అయ్యింది. రైట్? ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చేయండి. చూడండి ఈ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఆల్ ఆఫ్ యు ప్లీజ్. ద రేట్ కాన్స్టెంట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఏమైంది? డబుల్డ్. చర్యా స్థిరాంకం రెట్టింపు అయింది. On raising the temperature from 300 to 310 Kelvin, calculate the activation energy of reaction. ఒక చర్యలో ఉష్ణోగ్రత 300 నుండి 310 కు పెంచినప్పుడు రేట్ కాన్స్టెంట్ అనేది డబుల్ అయింది, రెట్టింపు అయింది. అయితే యాక్టివేషన్ ఎనర్జీ ఎంత? కనుక మనము రాసింది ఏం చూడండి. దిస్ ఇస్ ఆర్హీనియస్ ఈక్వేషన్ applied at 2 temperatures. log K2 by K1 is equal to EA by 2.303 R into 1/T1 minus 1/T2. ఏమేమి ఇచ్చారు చూడండి. K2 and K1. K1 కంటే K2 డబుల్ ఉంది అంటే K1 ఇగో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన K2 ఎంత సబ్స్టిట్యూట్ చేయొచ్చు? 2K1 అని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎందుకంటే డబుల్ అయింది కదా. 2K1 by K1. K2 బదులు ఎంత రాసుకున్నాం మనం ఇక్కడ? 2K1 రాసుకున్నాం. EA by 2.303 R. R ఎంత తీసుకున్నా? 8.314. అవునా? 8.314. 1/T1 1/300 minus 1/310. ఇక్కడ చూడండి ఇక్కడ K1 ఏమైంది? రెండు కూడా క్యాన్సిల్ అయింది. అంటే లాక్టివ్ వాల్యూ ఎంత అండి? ఇంతకుముందు చెప్పాను కదా లాక్టివ్ వాల్యూ ఎంత? 0.5.
0.3010. మీరు ఆ వాల్యూని పెట్టి దీన్ని సింప్లిఫై చేయాల్సి వస్తుంది. మీకు తెలియని వాల్యూ ఒకటే, ఒకటే మీరు క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే 53.598 కిలో జౌల్స్ వచ్చింది. అంటే 53,598 జౌల్స్ వచ్చింది. దాని 1000 తో మళ్ళీ డివైడ్ చేస్తే మీకు కిలో జౌల్స్ లో మారిపోతుంది. అంటే కొద్దిగా మ్యాథమెటిక్స్ మీద కొద్దిగా డివిజన్లు మల్టిప్లికేషన్ మీకు క్లారిటీ ఉందనుకోండి, ఈజీగా చేసేస్తారు మీరు. K1 కంటే K2 డబుల్ అయింది అంటే K1 ఇది ఉంటే K2 ఏం రాసుకున్నాం మనం, 2K1 రాసుకున్నాం కనుక ఏమైంది, K1 క్యాన్సిల్ అయింది. లాక్ 2 వాల్యూ 0.3010 కనుక 0.3010 ఇంటూ 2.303 ఇంటూ 8.314 ఇంటూ ఈ వాల్యూ మీరు చేస్తే ఈ వాల్యూ వస్తుంది. సో ఈ ప్రాబ్లం ఇచ్చినప్పుడు కొద్దిగా వర్కౌట్ చేయాల్సి వస్తుంది మీకు, డివిజన్ కానీ మల్టిప్లికేషన్ కానీ. కనుక ఈజీగా మీరు యూ కెన్ క్యాల్కులేట్ ద ఈఏ విత్ హెల్ప్ ఆఫ్ అర్హీనియస్ ఈక్వేషన్. ఓకేనండి. ఇది సార్ అక్కడ 8.341 ఎట్లా 8.314 8.314 అది కదా, 314 ఉండాలి, నాట్ 341. ఇది ఓకేనా? ప్రింట్ మిస్టేక్. ఓకే రైట్. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు చూసుకుంటే ఈజీగా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారండి. నెక్స్ట్ వి సీ దిస్ కాన్సెప్ట్. వాట్ ఈస్ మాలిక్యులారిటీ అండ్ ఆర్డర్? చర్య అనుత చర్య యొక్క క్రమాంకము అంటే ఏంది అని. ఇక్కడ ఒక రియాక్షన్ గురించి చెప్తున్నా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి. ఎలిమెంటరీ రియాక్షన్ అన్న అంటే దీని ఏమంటారు మనం తెలుగులో చెప్తే ప్రాథమిక చర్య. ఎనీబడి సే వాట్ ఈజ్ ఎలిమెంటరీ రియాక్షన్? ఇంగ్లీష్ వాళ్ళు, వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ఎలిమెంటరీ రియాక్షన్? ఎటువంటి చర్యని ఎలిమెంటరీ రియాక్షన్ అంటాం? ప్రాథమిక చర్య అంటే అర్థమైంది. ప్రాథమిక చర్య అంటే ఒక చర్యలో రియాక్టెంట్స్ డైరెక్ట్ గా దేనిలో కన్వర్ట్ అవుతాయి? ప్రొడక్ట్స్ కన్వర్ట్ అవుతాయి. మళ్ళీ ఇంటర్మీడియట్ స్టెప్స్ ఉండవు. ఇన్ సింగిల్ స్టెప్ reactants will convert into products. Those reactions are called elementary reactions. అంటే ఒకే దశలో క్రియాజనకాలు క్రియాజన్యాలుగా మారితే ఆ చర్యని ఏమనాలి? ప్రాథమిక చర్య, ఎలిమెంటరీ రియాక్షన్ అంటాం. ఈ ఎలిమెంటరీ రియాక్షన్ లో ఎన్ని క్రియాజనకాలు ఉన్నాయి? సపోజ్ ఈ రియాక్షన్ తీసుకున్నాం, ఇది ఒక ఎలిమెంటరీ రియాక్షన్ అండి. ఈ దాంట్లో మనము మరి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, హౌ మెనీ రియాక్టెంట్స్ ఆర్ దేర్? ఎన్ని ఉన్నాయి రియాక్టెంట్లు? 2 sir. 2. కనుక మాలిక్యులారిటీ 2. అనుత చర్య అనుత 2. చర్య అనుత 2 అలా చెప్తాం మనం. చర్య అనుత 1/2 కావడానికి ఏదైనా చర్యలో వీలుందా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు బికమ్ మాలిక్యులారిటీ as 1/2 in any reaction? హాఫ్ అంటే ఈ చర్యనే కాదు, ఇంకేదైనా చర్యలో సగము గాని మాలిక్యులారిటీ విలువ 0 గాని ఉండడానికి వీలుందా? నో గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం ఏమంటున్నాం, డెఫినేషన్ ఏంది? ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. మాలిక్యూల్స్ ప్లేస్ లో ఇంకా వేరే కూడా మనం ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కావచ్చు, ఆయాన్స్ కావచ్చు, ఆటమ్స్ కావచ్చు, దే నెంబర్. ఇప్పుడు హాఫ్ మాలిక్యూల్ ఉంటుంది ఎక్కడైనా? ఇప్పుడు H2O ఉంది ఒక మాలిక్యూల్, అది హాఫ్ మాలిక్యూల్ ఉంటుందా? ఒక మాలిక్యూల్ అంటాం కానీ హాఫ్ మాలిక్యూల్ అన్నాం కదా. మళ్ళీ అది వేరే 1 మోల్ ఉంటుంది, మళ్ళీ హాఫ్ మోల్ ఉంటుంది. 1 మోల్ అంటే 6.02 to 10^23 ఉంటాయి. హాఫ్ మోల్ అంటే దాంట్లో సగం ఉంటాయి. కొన్ని గురించి కాదు, ఓన్లీ నెంబర్ చెప్తున్నాం. నెంబర్ ఎన్ని రియాక్టెంట్లు, ఇంకా సగం రియాక్టెంట్, ఒక సగం మాలిక్యూలు, ఒక సగము పరమాణువు అట్లా ఉండదు అన్నట్టు. ఖచ్చితంగా ఇది ఇంటిజర్ వాల్యూనే ఉంటది. అయితే ఈ వాల్యూస్ ఎలా ఉంటాయి? మాలిక్యులారిటీ ఎప్పుడు కూడా 1 లేదా 2 లేదా 3 అలా ఉంటాయి, ఫ్రాక్షన్స్ లో ఉండదు, గుర్తుంచుకోవాలి. బికాజ్ హాఫ్ ఆటమ్ హాఫ్ మాలిక్యూల్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇంకోటి చెప్పండి, మాలిక్యులారిటీ 0 అవడానికి అవకాశం ఉందా?
మాలిక్యులారిటీ 0 ఉండవచ్చా? లేదు సార్, నో సార్. లేదు. ఎందుకంటే లేదు. 0 అంటే ఇక్కడ రియాక్టెంట్లు లేవనే అర్థం కదా. రియాక్టెన్స్ ఏమన్నా లేనప్పుడు రియాక్షన్ ఎక్కడిది? కనుక చర్య అనుత 0 కావడానికి వీల్లేదు. మాలిక్యులారిటీ కెనాట్ బి 0. ఓన్లీ ఇట్ విల్ బి ద ఇంటిజర్ వాల్యూ. Generally, its value will be 1, 2, and rarely it will be 3, not more than 3. So the molecularity is defined as the number of reactant molecules involved in elementary reaction. That is called molecularity. 3 కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే 4 కానీ 5 కానీ అలా ఉన్నప్పుడు the molecule cannot collide with each other with proper orientation. వాటి మధ్య అభిఘాతాలు సరైన క్రమంలో జరగవు, కనుక చర్య జరగదు. ఒక చర్యలో 3 కంటే ఎక్కువ రియాక్టెంట్లు ఉన్నప్పుడు. ఇంకా గరిష్ట విలువ జనరల్ గా మాక్సిమం మనం 3నే చూస్తాం. కనుక మాలిక్యులారిటీ అనేది నెంబర్ ఆఫ్ మాలిక్యూల్. ఎటువంటి చర్యలో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్ లెక్కించాలి? ఏ చర్య అంటే అది ప్రాథమిక చర్య, ఎలిమెంటరీ ప్రాథమిక చర్య. ప్రాథమిక చర్య అంటే ఒకే దశలో పూర్తయ్యే చర్య, సింగిల్ స్టెప్. సింగిల్ స్టెప్. ఇది 0 కావడానికి వీల్లేదు, భిన్నాంకంగా ఉండడానికి వీల్లేదు. కెనాట్ బి 0, కెనాట్ బి ఫ్రాక్షనల్. ఇట్ ఆల్వేస్ అన్ ఇంటిజర్ వాల్యూ. నెక్స్ట్ చూడండి. Now we arrive the rate equation with help of experiments అన్నాం, ప్రీవియస్ క్లాస్ లో చెప్పినాం. దిస్ ఇస్ కాల్డ్ రేట్ ఈక్వేషన్. రేట్ ఈక్వేషన్ లో కాన్సంట్రేషన్ టర్మ్స్ ఉన్నాయి. కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ ఉంది, కాన్సంట్రేషన్ ఆఫ్ బి ఉంది. ఏ యొక్క కాన్సంట్రేషన్ పవర్ ఎంత ఉంది? M ఉంది. బికి N ఉంది. సో దిస్ m ప్లస్ n ఏమంటాం మనం ఇప్పుడు? ఆర్డర్. So order of reaction can be 0, order of reaction can be integer, order of reaction can be fractional. 0 ఉండొచ్చు, ఇది ఫ్రాక్షనల్ భిన్నంగా ఉండొచ్చు. ఓకేనా? తర్వాత అలాగే ఇంటిజర్ వాల్యూ కూడా ఉండొచ్చు. ఇది తేడాలు మాలిక్యులారిటీకి, ఆర్డర్కి. ఆర్డర్నేమో ఎక్స్పెరిమెంటల్ గా డిటర్మైన్ చేస్తాం, ప్రయోగాల ద్వారా డిటర్మైన్ చేస్తాం. ఎలా? ఏని రెట్టింపు చేస్తే రేటు రెట్టింపు అయిందా, బి గాఢతను రెట్టింపు చేస్తే రేటు రెట్టింపు అయిందా, అలా అబ్జర్వ్ చేసి దాన్ని డిసైడ్ చేస్తాం. ఎక్స్పెరిమెంటల్ గా డిసైడ్ చేస్తాం ఆర్డర్ను. మాలిక్యులారిటీ అలా కాదనమాట. మాలిక్యులారిటీ ఈస్ అరైవ్డ్ బేస్డ్ ఆన్ వాట్? రియాక్షన్ మెకానిజం. తెలుసా? మీరు ఆర్గానిక్ లో డిస్కస్ చేస్తుంటారు కదా రియాక్షన్ మెకానిజం అని. థియరిటికల్లీ ఇట్ ఈస్ డిటర్మైన్డ్. రియాక్షన్ మెకానిజం లో మీరు ఏం చేస్తారు? స్టెప్స్ రాస్తూ ఉంటారు. దాంట్లో ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క ప్రాథమిక చర్య అని అర్థమవుతుందా? సపోజ్ మీకు ఒక రియాక్షన్ ఏమైంది, ఇది ఏ ఉంది, ఏ అనేది మీకు డి ఇచ్చింది, కానీ ఇది ఒక ఓవరాల్ రియాక్షన్, మొత్తం మీద చర్య. కానీ దీంట్లో ఉన్నటువంటి భిన్నమైనటువంటి చర్యలు ఉన్నాయి. అంటే ఇది అనేక దశలో జరిగింది. ఎలా జరిగింది? ఏ అనేది ఇప్పుడు బిగా మారింది, ఒకటో దశ. ఏ అనేది బిగా మారింది. సపోజ్ బి అనేది ఇప్పుడు రెండో దశ ఎలా ఉంది అంటే బి అనేది 2B అనుకుందాం. ఈ చర్యలో 2 మాలిక్యూల్స్ బి అనేది సిగా మారింది, ఇది రెండోది. ఇప్పుడు సి అనేది ఏమైంది? డిగా మారింది. ఫైనల్ చర్య ఇది. అంటే ఎన్ని ప్రాథమిక దశలు ఉన్నాయి? ఏ గివ్స్ డిలో 3 ప్రాథమిక చర్యలు ఉన్నాయి. 1, 2, నెక్స్ట్ 3. అంటే ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ఎలిమెంటరీ రియాక్షన్ అని అర్థం. ఫస్ట్ ఎలిమెంటరీ రియాక్షన్ సంబంధించిన మాలిక్యులారిటీ ఎంత? దీనికి మాలిక్యులారిటీ ఎంత? 1 సార్. 1. రెండో దానికి 2. మూడో దానికి 1. అంటే ఏ ప్రాథమిక చర్యకు మాలిక్యులారిటీ దానికి సంబంధించి ఉంటుంది. సపోజ్ ఈ మూడింట్లో కూడా ఎగ్జాంపుల్ గా ఈ రెండో చర్య అనేది స్లోగా జరిగింది. ఈ 1, 2, 1, 3 చర్యల కంటే రెండో చర్య చాలా నెమ్మదిగా జరుగుతుంది. కనుక ఈ ఏ గివ్స్ డి ఉంది కదా, ఈ ఏ గివ్స్ డికి సంబంధించిన రేట్ డిటర్మినేషన్ స్టెప్, చర్య నిర్ధారక దశ ఏదవుతుంది? ఇప్పుడు సెకండ్ వన్ అవుతుంది. సాధారణంగా మనం ఏమంటామంటే ఈ చర్యలో ఉన్న అనుత ఎంత ఉంది? అనుత మాలిక్యులారిటీ 2 మొత్తం చర్యకు అనుతగా భావిస్తాం. ఏ గివ్స్ డి చర్య యొక్క అనుత ఎంత అంటే దాని మెకానిజం చూడాలి. స్లోగా జరుగుతుంది, దాంట్లో 2 ఉంది స్లో స్టెప్ లో, కనుక ఈ చర్య యొక్క అనుత 2 అని చెప్తాం. ఓకే, ఇలా మనం మెకానిజం ద్వారా, రియాక్షన్ మెకానిజం, చర్యా విధానం ద్వారా మనము మాలిక్యులారిటీని రీచ్ అవుతాం. కానీ ఆర్డర్ అలా కాదు. ఆర్డర్ ఏంది? ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఎక్స్పెరిమెంట్ చేసి
ఏ గాఢత రెట్టింపు అయితే చర్య రేటు రెట్టింపు అయింది అనుకోండి. ఇక్కడ ఏ గాఢత రెట్టింపు అయితే ఇది రెట్టింపు చేసింది అనుకోండి, ఇది రెట్టింపు అయింది అంటే ఏంది, పవర్ 1 ఉంది దీనికి. ఏ గాఢత రెట్టింపు చేస్తే చర్య రేటు 4 రెట్లు అయింది, ఈ డబుల్ చేస్తే చర్య రేటు 4 రెట్లు అయింది అంటే పవర్ ఎంత ఉన్నట్లు, 2 పవర్ 2 4. 2 పవర్స్. ఎక్స్పెరిమెంటల్ గా డిటర్మైన్ చేసేది ఆర్డర్. ఇది ఈ తేడాలు మీరు గమనించండి. కొన్ని రియాక్షన్స్ చూడండి, గుర్తుంచుకోండి. మోనోమాలిక్యులర్ రియాక్షన్ అంటే ఒక ఏక అణుత కలిగిన చర్య. ఇది CH3NC అంటే ఏంది, CH3NC మిథైల్ ఐసోసైనైడ్. ఎస్, వెరీ గుడ్. మిథైల్ ఐసోసైనైడ్ అనేది మిథైల్ సైనైడ్ గా మారే చర్య. ఎస్ సార్. ఇది ఏకానుక చర్య, అనుత చర్య. ఇది ద్వి అనుత చర్య, 2Hi gives H2 plus I2. 3 అనుత చర్య. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్. కనుక మాక్సిమం 1, 2, 3 ఉంటాయి చర్యానుతలు అనేవి, అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ప్రయోగం ద్వారా ఎట్లా నిర్ణయించడం అనేది మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాం. ఈ ప్రాబ్లంలో మీకు తెలుస్తుంది. డబ్లింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఏని ఏం చేసిండ్రు, డబుల్ చేసిండ్రు. రేట్ ఏమైంది, 4 times అయింది. అంటే ఏ యొక్క పవర్ ఎంత ఉన్నట్టు 2 ఉంటుంది. కనుక దీన్ని డబుల్ చేస్తే 2 పవర్ 2 రేట్ ఎన్నిసార్లు అయింది, 4 అయింది. అలాగే బీన్ డబుల్ చేస్తే ఏమైతే చెప్పండి, ఒకవేళ బి డబుల్ చేస్తే, బి గాఢతను డబుల్ చేస్తే రేట్ ఏమైతుంది, పవర్ 1 ఉంది కనుక రేట్ ఆఫ్ రియాక్షన్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఒకవేళ ఏని డబుల్ చేసిండ్రు, బీని డబుల్ చేసిండ్రు, చర్య రేటులో మార్పు ఎంత వస్తుంది, 4. చూడు, ఏని డబుల్ చేసిండు ఒకే కాలంలో, బీని కూడా డబుల్ చేసిండు. 2 పవర్ 2 4. ఫస్ట్ ఏ వల్ల 4 times 8 వస్తుంది. 8 ఇస్ కరెక్ట్. బి వల్ల 2 times వస్తుంది. అంటే ఎంత, 8 times. అలా అన్నమాట. అంటే ఇలా మనం ఎక్స్పెరిమెంట్స్ అబ్జర్వ్ చేసేది ఆర్డర్ అన్నమాట. ఆర్డర్ అనేది ఎక్స్పెరిమెంట్ ద్వారా అబ్జర్వ్ చేస్తాం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టేబుల్. ఆర్డర్ అనేది 0 ఆర్డర్ ఉంటుంది, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫ్రాక్షనల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఏం తీసుకుంటున్నాం, 0 ఆర్డర్ తీసుకుంటున్నాం. అంటే అర్థం ఏంది 0 ఆర్డర్, సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అండ్ రేట్ ఈక్వేషన్ ఇస్ 0. ఇలా రాస్తాం. ఏకి పవర్ ఎంత ఉంది, 0 ఉంది. ఏని రెట్టింపు చేయండి, రేట్ మారుతుందా, మారదు. ఏని రెట్టింపు చేసినా మీకు మారదు. అంటే మీరు ఏని డబుల్ అన్న చేయండి, ట్రిపుల్ అన్న చేయండి, ఎనీ టైమ్స్ అన్న చేయండి, సంథింగ్ పవర్ 0 1 కదా. సంథింగ్ పవర్ 0 1 అంటే రేట్ ఎప్పుడు కూడా కాన్స్టెంటే ఉంటుంది. కనుక ఏదైనా ఒక క్రియాజనకం గాఢత మార్చితే చర్య రేటు మారలేదు అంటే నో చేంజ్ ఇన్ రేట్స్, అది ఏ ఆర్డర్ అని గుర్తుపెట్టుకోవాలి, 0 ఆర్డర్. అర్థమైందా ఇది? ఏదండి సూడో ఆర్డర్ అండి సార్. సూడో ఆర్డర్ చెప్తాను, నేను చెప్తా, వస్తుంది నెక్స్ట్ స్లైడ్ లో వస్తుంది. ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి ముందు. ఏ యొక్క గాఢత ఎంత మార్చినా కూడా రేటు మారలేదు అంటే అది ఆర్డర్ ఏమనుకోవాలి, ఆ క్రియాజనకం దృష్ట్యా 0. ఓకేనా. నెక్స్ట్ రెండోది చూడండి, ఫస్ట్ ఆర్డర్ ఎలా ఉంటది, ఏని డబుల్ చేస్తే రేట్ కూడా డబుల్ అవుతుంది, ట్రిపుల్ చేస్తే ట్రిపుల్ అవుతుంది. n టైమ్స్ ఇంక్రీజ్ చేస్తే రేట్ కూడా గాఢతను n టైమ్స్ ఇంక్రీజ్ చేస్తే రేట్ కూడా ఏమవుతుంది, n టైమ్స్. అట్లాంటి రిలేషన్ నీకు కనిపిస్తే దట్ ఈస్ వాట్ ఆర్డర్, ఏది ఫస్ట్ ఆర్డర్. అర్థమైందా? సెకండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది చూడు, కాన్సన్ట్రేషన్ డబుల్ చేస్తే, ఈ కాన్సన్ట్రేషన్ డబుల్ చేస్తే 2 పవర్ 2 ఎంత వస్తుంది, 4. ట్రిపుల్ చేస్తే 9. n టైమ్స్ చేస్తే కాన్సన్ట్రేషన్ n టైమ్స్ ఇంక్రీజ్ చేస్తే n స్క్వేర్. అటువంటి ఆర్డర్ ఏమంటాం, సెకండ్ ఆర్డర్ రియాక్షన్. మీరు అర్థం చేసుకుంటారు. ఇక థర్డ్ ఆర్డర్ లో ఏమైతే చూడండి, n టైమ్స్ ఇంక్రీజ్ చేస్తే రేట్ n³ టైమ్స్ పెరుగుతుంది. ఓకేనా. ఈ క్లారిటీ ఉంటే మీరు ప్రాబ్లమ్స్ కొన్ని చాలా ఈజీగా చేస్తారు. ఇది ఓకే. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ స్లైడ్ లో
బహుశా ఏమైనా ప్రాబ్లం ఉందా? యూనిట్స్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్. రేట్ ఎలా, రేట్ ఈక్వేషన్ అంటే ఇదే కదా, ఈ రూపంలో ఉంది కదా రాసేది. అవును సార్. వాట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్? దీన్ని బట్టి చూస్తే ఆర్డర్ ఎంత అని తెలుస్తుంది, క్రమాంకం ఎంత? ఫస్ట్ N సార్. ఎన్ ఫస్ట్ ఆర్డర్ కాదు, ఎన్ ఉందిగా పవర్. ఎస్ సార్. కేక్ ఈక్వేషన్ రాస్తున్నాం, రేట్ బై ఏ పవర్ ఎన్. కేక్ ఈక్వేషన్, ఎందుకంటే కేకు మనము ఏం చూడాలి, ప్రమాణాలు చూడాలి, యూనిట్స్ చూడాలి. కనుక రేట్ యొక్క ప్రమాణాలు ఏంది, మోల్, లీటర్ ఇన్వర్స్, సెకండ్ ఇన్వర్స్, డివైడెడ్ బై ఇది డివైడెడ్ బై మోల్ లీటర్ పవర్ -1 n పవర్ n. అంటే మొత్తం మీద మీకు ఈ వాల్యూ వస్తుంది, మోల్ పవర్ -n-1, లీటర్ పవర్ n-1, సెకండ్ పవర్ -1. ఇప్పుడు చూడండి, ఒక రేట్ కాన్స్టెంట్, ఒక చర్య యొక్క రేట్ కాన్స్టెంట్ ఇలా ఉంది. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఇట్స్ వాల్యూ ఈజ్, నేనేమంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, 0.5. ఓకే, ఇట్ ఈస్ మోల్ పవర్, మోల్స్ తో రాస్తున్నా, కొద్దిగా క్లారిటీ లేదు, గమనించండి. ఇట్ ఈస్ -2 అండ్ లీటర్ పవర్ 2 అండ్ సెకండ్ పవర్ -1. ఇలా ఒక చర్య యొక్క కే వాల్యూ ఇది ఇచ్చారు, రేట్ కాన్స్టెంట్ ఇంత ఉంది. చర్య క్రమాంకం ఎంత? 3. గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే ఇక్కడ చూడండి, పవర్ ఏముంది, -n-1 ఉంది. మోల్ కు పవర్ ఏముంది, ఇక్కడ చూడండి, మోల్ పవర్ ఎంత ఉంది, -n-1. ఇది -n-1. అంటే నీకు లేదా లీటర్ పవర్ అన్న చూడండి ఎంత ఉంది లీటర్ కు, లీటర్ కి n-1 కనుక n-1 ఈక్వల్ టు, నేను ఇచ్చిన వాల్యూ లీటర్ పవర్ ఎంత ఉంది, 2 ఉంది. దేనైనా కంపేర్ చేయండి మీరు, మోల్ యొక్క పవర్ నైనా కంపేర్ చేయండి, లేదా లీటర్ యొక్క పవర్ నైనా కంపేర్ చేయండి. కనుక n ఈక్వల్ టు ఎంత వస్తుంది మరి, 1 అక్కడ తీసుకెళ్తే 3. అంటే సింపుల్ గా గుడ్డిగా గుర్తు పెట్టుకోవాల్సింది, మోల్ కు పవర్ -2 ఉంటే క్రమాంకం మోల్ 2. మోల్ పవర్ -1 ఉంటే, ఇక్కడ -1 ఉంటే 2, క్రమాంకం 2. అంతేనా? అయితే ఇక్కడ ఈ వాల్యూ అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 0.5 సెకండ్ ఇన్వర్స్ ఉంటే 1 సార్. క్రమాంకం 1. అలా మీరు క్రమాంకాన్ని నిర్ధారించేటప్పుడు కే యొక్క యూనిట్స్ ని బట్టి మీరు క్రమాంకం గురించి చెప్పొచ్చు, ఏ క్రమాంకం అనేది చెప్పొచ్చు. ఓకే, సో దానికి ఈ ఫార్ములా మీకు వర్తిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, mn వాల్యూ డిసైడ్ చేయాలి. దీనికి ఈ టేబుల్ ఇట్లా ఇస్తాడు మీకు. అంటే ఒక చర్యలో రేట్ ఇలా ఉంది, k ఇంటూ a పవర్ m ఇంటూ b పవర్ n. అయితే ఓవరాల్ ఆర్డర్ ఎంత, ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఏ ఇచ్చాడు గాఢత, ఇంకోటి ఏముందండి D. అయితే మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో, 2 సెట్స్ తీసుకోవాలి. దీంట్లో 2 సెట్స్ తీసుకోవాలి. ఎలా తీసుకుంటారు 2 సెట్స్ అంటే, ఒక దాని గాఢత స్థిరంగా ఉండి, ఇటున్నారా, ఒక దాని గాఢత ఎలా ఉండాలి, స్థిరంగా ఉండి, రెండోది ఏం కావాలి, మారుతుండాలి. అలా తీసుకోవాలి. చూడండి, బి గాఢత ఏమైంది, ఈ 2 ఫస్ట్ సెట్లు మీరు అబ్జర్వ్ చేయండి, రెండింటిని సేమ్ ఉంది. అంటే మారిందా, బి గాఢత మారలేదు, ఇక్కడ మారలేదు. అంటే బి గాఢత స్థిరంగా ఉంది. ఏ గాఢత ఏమైంది చూడండి, ఎట్ ది సేమ్ టైం 1.5 to 3 అయింది. అంటే ఎన్ని టైమ్స్ పెరిగింది, 2 టైమ్స్ పెరిగింది, డబుల్ అయింది. అంటే బి కాన్స్టెంట్ గా ఉంది, ఏ డబుల్ అయింది. మరి రేట్ ఏం మారింది చూడండి, రేట్ ఏమో 3 టైమ్స్ మారింది సార్. చూడు ఒకసారి, 4 టైమ్స్ సార్. 4 టైమ్స్ మారింది. 4 టైమ్స్ మారింది. 4 టైమ్స్ మారింది, అంటే 4 టైమ్స్ పెరిగింది. అంటే ఏ గాఢతను డబుల్ చేస్తే రేట్ అనేది ఏమైంది, 4 టైమ్స్ పెరిగింది. మళ్ళీ డబుల్ చేస్తే 4 టైమ్స్, ట్రిపుల్ చేస్తే 9 టైమ్స్. అలా ఉంటే పవర్ ఎంత మరి ఏకి, 2 సార్. 2. అంటే ఈ m బదులు ఎంత తీసుకోవాలి, m బదులు 2 తీసుకోవాలి, 2. n బదులు 4 తీసుకోవాలి.
లేదు, ఇక్కడ M డిసైడ్ చేయండి దీంట్లో. ఓకే సార్, ఓకే. ఏ పవర్ M అనేది 2 తీసుకోవాలి. M అనేది 2 వచ్చింది. ఇప్పుడు N డిసైడ్ చేయాలి. ఇప్పుడు N డిసైడ్ చేయాలి. ఓకేనా? ఓకే N డిసైడ్ చేయాలన్నప్పుడు ఇప్పుడు మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నామండి? 2 సెట్లు ఎట్లా తీసుకోవాలని చెప్పినా ఏమైతే ఇక్కడ ఏమైతే 2 అని డిసైడ్ అయింది కదా. అవును సార్. నెక్స్ట్ ఇప్పుడు మనకి N కావాలి, స్మాల్ n కావాలి, ఈ వాల్యూ కావాలి కదా. అవును సార్. దానికోసం మనం ఎలా తీసుకోవాలి అంటే B గాఢత మారాలి, B గాఢత మారాలి, A స్థిరంగా ఉండాలి. ఇప్పుడు చూడండి ఈ రెండిట్లో A ఎలా ఉంది? సేమ్ ఉంది సార్. సేమ్ ఉంది. B ఏమైంది? చేంజ్ అయింది సార్. ఎంత చేంజ్ అయింది? 2 times. అంటే ఏమైంది? ఎన్ని టైమ్స్ పెరిగింది? Yes sir, 2 times. 2 టైమ్స్. ఇప్పుడు రేట్ చూడండి 2 times. 2 టైమ్స్ పెరిగింది. ఇది 2 టైమ్స్ 2 టైమ్స్ 3 టైమ్స్ 3 టైమ్స్ అంటే ఏంది పవర్? 2 1 1 1 sir. అంటే దీని పవర్ ఏంది? 1. A కి పవర్ ఎంత వస్తుంది? 1 ఎంత వచ్చింది ఆల్రెడీ? 2 sir. A కి 2 sir. అంటే M వాల్యూ చెప్పండి మరి. M వాల్యూ ఎంత? 2. M value 2, N value 1. N value సో 1. ఓవరాల్ ఆర్డర్ ఎంత? 3 + 2. సారీ 2 + 1. 3 sir. 3. ఓవరాల్ ఆర్డర్ ఈస్ 3. 3. అర్థమైందా అండి ఇలా? Yes sir. అంటే మీరు 2 క్రియాజనకాలు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆర్డర్ డిసైడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా డిసైడ్ చేయాలి అంటే ఒక క్రియాజనకం యొక్క కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్ గా ఉంది, రెండోది మారుతుండాలి. ఆ రెండోది మారినప్పుడు రేట్ ఎలా మారింది అది అబ్జర్వ్ చేయండి. సో ఆ రేటు అనేది మారి దాన్ని బట్టి మీరు ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే రేట్ అనేది డబుల్ అయింది, సారీ కాన్సన్ట్రేషన్ అనేది డబుల్ అయింది. సో రేట్ ఏమైంది? రేట్ అనేది 4 టైమ్స్ అయింది. 2 టైమ్స్ 4 టైమ్స్ 3 టైమ్స్ 9 టైమ్స్ అంటే దీనికి పవర్ ఎంత తీసుకుంటాం? 2. అది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బీన్ డిసైడ్ చేయాలి. బీన్ డిసైడ్ చేయాలన్నప్పుడు ఏం చేస్తారు? ఏ స్థిరంగా ఉండాలి, ఇలా రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాం. బి డబుల్ అయ్యింది కనుక మరి బి డబుల్ అయినప్పుడు రేట్ ఎన్ని టైమ్స్ పెరిగింది? ఇది బి డబుల్ అయ్యింది కనుక రేట్ కూడా 2 టైమ్స్ పెరిగింది. 2 టైమ్స్ 2 టైమ్స్ 3 టైమ్స్ 3 టైమ్స్ అంటే పవర్ ఎంత? 1. కనుక ఓవరాల్ ఆర్డర్ ఎంత? 2 + 1 టోటల్ 4. 4 3 3 3. సార్ ఒకవేళ 3 sir. సార్ ఒకవేళ B పవర్ M లో 2 టైమ్స్ మారి ఒకవేళ రేట్ కాన్స్టెంట్ అనేది 8 టైమ్స్ అయితే ఎట్లా? ఎస్ నాకు చెప్పు. బి పవర్ అనేది 2 B టైమ్స్ పవర్ మారింది. అనేది ఏమో 2 టైమ్స్ మారింది, ఇదేమో రేట్ అనేది 8 టైమ్స్ మారింది అనుకో. దాని మరి యొక్క నీకు 2³ ఏమొస్తుంది? 8 రాదా? అవును సార్. అంటే ఇక్కడ మనం N వాల్యూ 3 తీసుకోవాలా సార్? ఎస్ ఎస్. ఓకే 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 సార్. ఓకే అదే అన్నమాట. అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైంది. ఎస్. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ చూసుకోండి. రైట్. నెక్స్ట్ ఇది ఆర్డర్ని ఎలా డిసైడ్ చేయాలనేది మనం నేర్చుకున్నాం. చూడండి జీరో ఆర్డర్ రియాక్షన్ ఎలా చూస్తామండి? K = ఇప్పుడు జీరో ఆర్డర్ రియాక్షన్ గురించి చూస్తున్నాం. కొన్ని ఫార్ములా గుర్తుంచుకోవాలి. రేట్ = K × A పవర్ 0. A × 0 కాదండి, ఇది A పవర్ ఎంత? 0 0. 1. రేట్ K అని అర్థం. -dA/dt = K అని అర్థం. ఇది ఇలా కూడా రాస్తాం. దిస్ ఇస్ జీరో ఆర్డర్ రియాక్షన్. దిస్ ఇస్ జీరో ఆర్డర్ రియాక్షన్. -dA/dt = K. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మనం వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఇంటిగ్రేషన్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కావాల్సిన దాంట్లో యూ విల్ గెట్ వాట్ దిస్ ఇస్ ద ఫైనల్ ఈక్వేషన్. X = ఏంది? KT. X = what? KT. ఆర్ K = ఏమొచ్చింది? X/T. మీరు ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలండి. వాట్ ఈస్ ది X? క్లోజ్ చేస్తుంది. X అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్సెప్ట్ చూడండి ఒకసారి. నేను ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు ఏతో చూపిస్తాం మనము. ఏ అంటే నేనేమనుకుంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 10M అనుకున్నా. ఇంత హై ఉండదు కానీ మీకు ఈజీగా అర్థం కావడానికి ఇప్పుడు ఫిగర్ తీసుకుంటున్నా. 10M తీసుకున్నా. X అనేది ఏంటి అంటే కాలంతో పాటు చర్యలో పాల్గొనే క్రియాజనకం యొక్క గాఢత. కాలం పెరిగే కొద్ది ఏమవుతుంది? చర్యలో పాల్గొనే క్రియాజనకం యొక్క గాఢత కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే క్రియాజనక పరిమాణం క్రమంగా తగ్గుతూ ఉంటుంది కదా. ఇట్ విల్ గ్రాడ్యువల్లీ డిక్రీసెస్. వాట్ అమౌంట్ ఆఫ్
reactant is participating in the reaction, that is X. X అనేది 3m ఉంది అనుకోండి, అంటే 3m అనేది చర్యలో పాల్గొన్నది. ఎంత మిగిలింది మరి? ఎంత మిగిలింది అంటే A నుండి X తీసివేస్తారు, A మైనస్ X అవుతుంది. A మైనస్ X ఎంత వస్తుందండి ఇప్పుడు? 7. అంటే A ఎప్పుడు ఇనీషియల్, X అంటే అమౌంట్ ఆఫ్ రియాక్టెంట్ పార్టిసిపేటెడ్, చర్యలో కన్జ్యూమ్ అయిన భాగము, చర్యలో వినియోగించబడిన క్రియాజనకం X అంటే. ఇక 10m తీసుకున్నాం, 3m అయిపోయింది, చర్యలో పాల్గొన్నది. ఎంత మిగిలింది అంటే A మైనస్ X, 7 అని అర్థం. కనుక ఇక్కడ ఈ ఈక్వేషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫార్ములా ఏమి ఇచ్చిన చూడండి, K = X by T. K = ఏందండి? X by T. K అంటే శూన్య క్రమాంక చర్య రేటు స్థిరాంకం, X అంటే చర్యలో పాల్గొన్న క్రియాజనకం యొక్క గాఢత, T అంటే ఎంత కాలంలో ఆ క్రియాజనకం పాల్గొన్నది, ఎంత టైంలో పాల్గొన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, మనం రాసినటువంటి ఈ ఎగ్జాంపుల్లో T అనేది 10 minutes ఉంది అనుకుందాం. T అనేది 10 minutes ఇచ్చినాం మనం. చూడండి, ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ 10m, మనకు 10 minutes లో ఎంత పార్టిసిపేట్ అయిందండి? ఎంత పార్టిసిపేట్ అయింది 10 minutes లో? ఎంత అయింది? 3m పార్టిసిపేట్ అయింది. ఎంత కాలంలో? 10 minutes లో. ఇది ఒకవేళ శూన్య క్రమాంక చర్య అయితే K ఎంత చెప్పండి? 3/10 చేయాలి. 3/10 ఎంత? 0.3. 0.3. ఓకేనా? ఓకే సార్. లైక్ దట్ ఈస్. సో ఈ X = K/T అనేది మీరు గుర్తుంచుకోండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ లైఫ్ ఏంది? హాఫ్ లైఫ్ అంటే అర్థం ఏందండి? దానికి సగం సార్. క్రియాజనకం యొక్క గాఢత సగానికి తగ్గడానికి పట్టే కాలం. చూడండి, 0 ఆర్డర్ కు T ఆఫ్ వాల్యూ ఎంత వస్తుంది? A/2k. ఓకే, సో అంటే A అనేది 2k, K అనేది కాన్స్టెంట్, 2 అనేది కాన్స్టెంట్, ఎందుకంటే T ఆఫ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A. నేను ఇక్కడ ప్రాబ్లమ్ అడిగితే చెప్తారా? లాస్ట్ దీంతో క్లోజ్ చేద్దాం మనం. ఓకే సార్. ఒక 0 ఆర్డర్ రియాక్షన్ అండి, స్టోరీ ఇది. ఒక 0 ఆర్డర్ రియాక్షన్ అండి. 0 ఆర్డర్ రియాక్షన్ లో క్రియాజనకం యొక్క గాఢత 1m అండి. 1m ఉన్నప్పుడు ఏ క్రమాంకం ఇది? ఆర్డర్ ఎంత అంటున్నా? 0 ఆర్డర్. 0 ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. 0 ఆర్డర్ కి 1m గాఢత ఉన్నప్పుడు దాని యొక్క హాఫ్ లైఫ్, అర్ధ జీవిత కాలం అనేది 100 నిమిషాలండి. 100 minutes అండి. ఓకే, దీని గాఢత ఒకవేళ 0.5 అయితే, 5m అయితే ఎంత అర్ధ జీవిత కాలం ఉంటది? 50 అంతే. ఎందుకంటే ఆ రిలేషన్ చూసారు కదా, T ఆఫ్ అనేది దేనికి అనులోమానుపాతంలో ఉంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. A అనేది 1m ఉన్నప్పుడు 100 ఉండే, మరి A అనేది సగానికి తగ్గింది కనుక ఇది కూడా ఏమైతుంది? సగానికి తగ్గింది. అంటే దీని మీద ప్రాబ్లం ఏంటో ఇస్తారు తెలుసా? క్వశ్చన్ మీకు ఎగ్జామ్ లో మీకు శూన్య క్రమాంక చర్య అని ఇవ్వడు, చర్య అని మీకు ఇవ్వడండి, ఇది మెన్షన్ చేయడు. చేయకుండా ఏమంటాడంటే ఒక క్రియాజనకం గాఢత 1m ఉన్నప్పుడు అర్ధ జీవిత కాలం 100 నిమిషాలు, దాని కాన్సన్ట్రేషన్ 0.5 m అయినప్పుడు అర్ధ జీవిత కాలం 50 నిమిషాలు. వాట్ ఈస్ ద ఆర్డర్ అంటాడు. ఇట్లా అడుగుతాడు అన్నప్పుడు సింపుల్ గా మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెడతారు. ఏమని గుర్తుపెట్టుకుంటారు ఇక్కడ అంటే గాఢత అనేది సగానికి తగ్గింది, దేర్ఫోర్ టైం కూడా ఏమైంది? సగానికి తగ్గింది. ఈ రిలేషన్ ఎక్కడ ఉంటదండి? ఏ ఆర్డర్ లో ఉంటది? జీరో ఆర్డర్ లో ఉంటుంది. జీరో ఆర్డర్ లో ఉంటాయి. ఓకేనా? నేను చెప్పేది అర్థమవుతుంది కదా? కనుక ఇప్పుడు ఇది 1/3 కి తగ్గితే హాఫ్ లైఫ్ కూడా ఏమవుతుంది? 1/3 కి తగ్గుతుంది. ఒకవేళ కాన్సన్ట్రేషన్ 2m ఉంటే హాఫ్ లైఫ్ ఏం చెప్పండి ఇప్పుడు?
M సార్. కాన్సన్ట్రేషన్ 2F. 2 ఉంటే ఏమవుతుంది హాఫ్ లైఫ్ ఇదే ప్రాబ్లం కి జీరో ఆర్డర్ కి 2M ఏమో 100 అనుకో సార్. కాదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే 1 మినిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2M తీసుకున్నాము కాన్సన్ట్రేషన్. 2M తీసుకున్నప్పుడు నేనేమంటున్నా హాఫ్ లైఫ్ అనేది 100 minutes అనుకుందాం. ఈ జీరో ఆర్డర్. ఓకే. ఒకవేళ కాన్సన్ట్రేషన్ అనేది 1M అయితే 1M అయితే 50 50 తీసుకుంటారు. రైట్. అది ఓకే. కాన్సన్ట్రేషన్ అనేది 4M అయితే 4M అయితే 4M అయితే 200 4M sir. అయితే 200. 200 అంటే A is directly proportional to A is directly proportional to T of T of. ఆ రిలేషన్ ఏ ఆర్డర్ లో ఉంటది, ఏ చర్యలో ఉంటది? zero order. జీరో order. ఆర్డర్. అట్లా అన్నమాట. ఒక చర్యలో 2M గాఢత ఉన్నప్పుడు 100 నిమిషాలు అర్ధ జీవిత కాలం. గాఢత 4M కు పెరిగినప్పుడు అర్ధ జీవిత కాలం 200 అయితే దాని యొక్క క్రమాంకం ఎంత? అట్లా అడుగుతాడు అన్నమాట క్వశ్చన్. The concentration of reactant is 2M, its half life is 100 minutes. If the concentration is becomes what 4M, what if it half life becomes 200 minutes? What is half life అంటాడు. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూసుకోండి. ఓకేనండి. సో టుడే మనం ఇక్కడ మరి క్లోజ్ చేద్దామా ఇక్కడికి? ఎనీ డౌట్స్? No doubt, sir. ఎనీ డౌట్స్ ఇఫ్ యూ హ్యావ్? నో సార్. సార్ కొన్ని క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నాయి, అది చెప్పు. మేము వాట్సాప్ గ్రూప్ లో పెడతాను సార్. సరే నేను వాట్సాప్ గ్రూప్ లో లేను. సార్కు పెట్టేస్తే మరి ఆ గ్రూప్ లో లేను నేను. సార్ అదేమని మాలిక్యులారిటీ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. మాలిక్యులారిటీ టెంపరేచర్ ఇక్కడ ఒకటి ప్రెజర్ ఈ విషయం చెప్పొచ్చు నాన్న. మాలిక్యులారిటీ ఎలా డిసైడ్ చేస్తామని చెప్పాము? ఎక్స్పెరిమెంటల్ గానా మెకానిజం ద్వారా? థియరిటికల్లీ అన్నా కదా. సో టెంపరేచర్ అనేది మాలిక్యులారిటీ ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే టెంపరేచర్ పెరిగినప్పుడు ఏమైతుంది? రేట్ ఆఫ్ రియాక్షన్ పెరుగుతుంది. ఒకటి. రెండోది ఏంది? ఆ హై టెంపరేచర్ దగ్గర కొన్నిసార్లు డికంపోజిషన్ కావచ్చు. ఇప్పుడు అణువుల సంఖ్య ఏమైతుంది? పెరుగుతుంది. పెరగదా? టెంపరేచర్ తగ్గినప్పుడు కండెన్స్ కావచ్చు. కనుక నిర్దిష్ట ఉష్ణోగ్రత పీడనాల వద్ద మాత్రమే మాలిక్యులారిటీ మనం డిఫైన్ చేస్తాం. ఒకవేళ అవి మారితే మారే అవకాశం ఉంటుంది మాలిక్యులారిటీ అనేది. ఓకేనా? ఓకేనా? కే దేనిపై డిపెండ్ అవుతుంది మరి? రేట్ కాన్స్టెంట్ కే దేనిపై డిపెండ్ అవుతుంది? కేని మార్చగలిగేది ఒకటే ఒకటి, వేరే ఏవి మారవు. క్రియాజనకాల గాఢత మారితే కే మారదు. క్రియాజనకాల గాఢత మారితే కే మారదు. పీడనం మారితే మారదు. ఇక్కడ చూస్తున్నారు కదా కేకు ఏమేమి రిలేషన్ ఉన్నాయి ఇక్కడ కే ఈ ఈక్వేషన్ లో. ఎప్పుడు మారుతుంది? టెంపరేచర్ మారితేనే కే మారుతుంది. కేని మార్చగలిగేది ఒకటే ఒకటి, ఏందది? టెంపరేచర్. క్రియాజనకాల గాఢత పెంచినా తగ్గించినా కే మారదు. అర్థం చేసుకోవాలి. క్రియాజనకాల గాఢత పెంచితే రేటు మారుతుంది, మళ్ళా రేటు మారుతుంది, కానీ రేటు స్థిరాంకము మారదు. రేటు మారుతుంది. గాఢత పెంచితే రేటు మారుతుంది, కానీ రేటు స్థిరాంకం మారదు. కనుక రేటు స్థిరాంకాన్ని ప్రభావం చేసే ఒకే ఒక అంశం ఏదండి? టెంపరేచర్. ఓకే. ఎనీ మోర్ డౌట్స్? సో ఇక్కడ ఇచ్చేసినాం చూడండి. ఇక్కడ మనం ఈ పాయింట్ మెన్షన్ చేసినాం. కే డస్ నాట్ డిపెండ్స్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ వాట్? టెంపరేచర్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్. సార్ జీరో ఆర్డర్ ఉంది కదా సార్ మనకు, అది దేనిపైన ఆధారపడి ఉంటుంది సార్? అది అంటే చర్య జరగడానికి అంటే నువ్వు క్రియాజనకం యొక్క గాఢత పెంచినా తగ్గించినా చర్య రేటు మారదన్నట్టు. నువ్వు ప్రయోగం చేస్తున్నావు. ఒక ఉదాహరణ చూడు. ఇది ఒక క్యాటలిస్ట్, ఘనస్థితిలో ఉన్న క్యాటలిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది అంటే గోల్డ్ అనుకుందాం. గోల్డ్ క్యాటలిస్ట్ వాడుతున్నాం. ఓకేనా?
దీని యొక్క ఉపరితలం పైన ఏమైతుందంటే ఈ గోల్డ్ ఏం చేస్తాం, ఒక కంపార్ట్మెంట్ లో పెట్టాం ఇట్లా. ఒక ఎగ్జాంపుల్ పెట్టి ఇక్కడ ఏం నింపినాం, దీంట్లో వాయువు NH3 నింపినాం అనుకుందాం. NH3 అంటే ఏంది? అమోనియా. అమోనియా. ఇప్పుడు అమోనియా ఏమైతుందంటే దీనిపైన అబ్జార్ప్షన్ అవుతుంది, గోల్డ్ పైన అబ్జార్ప్షన్ అవుతుంది, ఇక్కడ దీనిపైన అబ్జార్ప్షన్ అవుతుంది. అబ్జార్ప్షన్ అయ్యి అక్కడ ఏమైతుంది అంటే అది డికంపోజ్ అవుతుంది. ఎలా డికంపోజ్ అవుతుంది? N2 గా, తర్వాత ఏం ఏర్పడుతుంది? అమోనియా డికంపోజ్ అయితే ఇంకోటి ఏం ఏర్పడుతుంది? H2. ఇప్పుడు ఈ గోల్డ్ పైన అబ్జార్బ్ అయ్యే అమోనియా మాత్రమే డికంపోజ్ అవుతుంది. ఇక్కడ చాలా అమోనియా ఉంది కంపార్ట్మెంట్ లో, అవునా? నీకు ఇక్కడ గాడితో సంబంధం లేదు, ఆ గోల్డ్ పైన ప్లేస్ తో సంబంధం, అవునా కాదా? దానిపైన ఎన్ని అణువులు పడితే అన్ని మాత్రమే డికంపోజ్ అవుతాయి. అంటే చర్య రేట్ నీకు ఇక్కడ పక్కన ఎంత NH ఉన్నా లాభం లేదు, అవునా? ఈ అమోనియాని ఇంకా కొద్దిగా నింపు, లేదా అమోనియా తీసేయి, రేటు మాత్రం ఎలా ఉంటది? స్థిరంగానే ఉంటది. కరెక్టా కదా? ఇటువంటి చర్యలు ఏమైతాయంటే జీరో ఆర్డర్ కి ఈక్వల్ అవుతాయి. ఒక ప్రత్యేక పరిస్థితిలో చేసిన చర్యలే జీరో ఆర్డర్ ను ఫాలో అవుతాయి. క్లియర్? ఎస్. ఎనీ మోర్ అండి? అదర్వైజ్ ఐ విల్ క్లోజ్. ఆర్డర్ లో ఫ్రాక్షన్స్ నెగటివ్ లో ఉండొచ్చా సార్? ఉండొచ్చు. నెగిటివ్ లో ఉంటే ఏమైతుంది? చర్య రేటు పెరిగే బదులు ఏమైతుంది? తగ్గుతుంది. చర్య రేటు పెరిగే బదులు ఏమైతుంది? తగ్గుతుంది. ఇప్పుడు చూడండి, కేవీలో ఇది నేను మీకు ఒక హోంవర్క్ ఇయ్యనా? నెక్స్ట్ క్లాస్ చెప్తారా? ఓకే సార్. K = నేను ఎంత ఇస్తున్నా అంటే 2 సెకండ్ ఇన్వర్స్, అంటే ఇది ప్రథమ క్రమాంక చర్య అని అర్థం. ఓకే, K ఏంది? 2 సెకండ్ ఇన్వర్స్. అయితే చర్యలో క్రియాజనకం యొక్క గాఢత ఏమైందంటే 10m నుండి, సారీ నాట్ 10m, 1 minute. మొత్తం నోట్ చేసుకోండి, నేను చెప్తా. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ రైట్ దిస్ ప్రాబ్లం. ఇన్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, ఒక ప్రథమ క్రమాంక చర్యలో ఇన్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ the concentration of reactant is 2. Okay, what is the time required to convert this concentration into 0.5m? బ్రాకెట్ లో హాఫ్ లైఫ్ = 30 minutes అని పెట్టుకోండి. రైట్. ఓకే, సో ఈ ప్రాబ్లం మీరు నెక్స్ట్ టైం ట్రై చేయండి, లేదంటే మనం చెప్దాం. స్టాప్ చేస్తున్న క్లాస్కి ఇక్కడికి. ఓకేనా? Shall I stop here? Yes sir. Yes. Thank you all. సార్ మీరు ఒక గ్రూప్ లో యాడ్ కండి సార్. సరే సార్ యాడ్ చేయాలి, నన్ను గ్రూప్ లో యాడ్ రమేష్ సార్ చెప్తాను నేను.